గొలపడానికే, నీళ్ళు ఇవ్వడానికే, ఇలాంటి బేసిక్ వసతులు కల్పించడం కోసమే నువ్వంతటి నువ్వే ఎకరాకు 2 కోట్లు ఖర్చు అవుతుంది అని చెప్పి నువ్వంతటి నువ్వే సెంట్రల్ గవర్నమెంట్కు డిపిఆర్లు ఇచ్చినావు, నువ్వంతకు నువ్వే బ్యాంకులకు డిపిఆర్లు ఇచ్చినావు. ఈ లెక్కన 50,000 ఎకరాలకే 1,00,000 కోట్లకే దిక్కు లేదనుకుంటే మరో 50,000 ఎకరాలని చెప్పి నువ్వు మళ్ళా వచ్చి మళ్ళా తీసుకుంటూ 1,00,000 ఎకరాల అమరావతి అని చెప్తూ ఆ 1,00,000 ఎకరాలకు 2,00,000 కోట్లు తేవాలి అని అంటే ఆ 2,00,000 కోట్లతో నువ్వు నిరంతరం రోడ్లు వేస్తూనే ఉంటావు, నువ్వు నిరంతరం కరెంట్ ఇచ్చే కార్యక్రమమే జరుగుతూ ఉంటుంది, నువ్వు నిరంతరం డ్రైనేజ్ పనులే చేస్తూ ఉంటావు, నువ్వు నిరంతరం నీళ్ళు ఇచ్చేదానికోసమే నువ్వు అవస్థ పడతా ఉంటే ఇక రాజధాని ఎప్పుడు వస్తుంది? ఎన్ని దశాబ్దాలు పడుతుంది? ఇప్పటికే 12 ఏళ్ళు అయిపోయింది 2014 నుంచి ఇప్పటికే దిక్కు దివానం లేదు. ఇంకా ఎన్ని దశాబ్దాలు పడుతుందో తెలియదు. డబ్బంతా రోడ్లకే ఖర్చు అవుతుంది, డబ్బంతా కరెంట్ వేయడానికి ఖర్చు అవుతుంది, డబ్బంతా డ్రైనేజీలు పెట్టడానికే ఖర్చు అవుతుంది. ఇంకా ఎన్ని దశాబ్దాలు పడుతుందో. ఆ దశాబ్దాల కాలంలో ఈ 2,00,000 కోట్ల విలువ పూర్తి చేయడానికి 4 లక్షలు అవుతుందో 10 లక్షల కోట్లు అవుతుందో. చివరికి 12 ఏళ్ల తర్వాత కూడా ఈ పొద్దు రాష్ట్రానికి రాజధాని లేదు. ఇంకా 20 ఏళ్ళ తర్వాత కూడా మన పరిస్థితి ఏమిటంటే అప్పుడు కూడా రాష్ట్రానికి రాజధాని కనిపించదయ్యా. అయ్యా చంద్రబాబు, ఇది మానుకో. ఆ 2 లక్షల కోట్లలో 10% పెడితే చాలు, 10% పెడితే చాలు. మేము ఇంతకుముందు మంచి ఆలోచన చెప్పినా నేను నీకు. ఇంతకుముందు ప్లాన్ ఏ కింద రాష్ట్రంలో అన్నిటికన్నా పెద్ద సిటీ విశాఖపట్నం, దాంట్లో పెడితే అసలు ఎటువంటి ఖర్చు అవసరం లేదు. కర్నూలులో న్యాయ రాజధాని కింద అప్పట్లో కర్నూలుకు మనం మాట ఇచ్చినాము, అది నెరవేరుస్తూ అక్కడ న్యాయ రాజధాని పెడుతూ ఇక్కడే అమరావతిలో లెజిస్లేటివ్ శాసన రాజధానిని కూడా తీసుకొస్తే బాగుంటుందయ్యా అని చెప్తే నానా యాగి చేసి రాజకీయాలు చేసి అది వద్దు అన్నారు. సరే పోనీ, అది వద్దు. పోనీ ఈ ప్రాంతంలో అయినా కానీ నువ్వు చేసే పనికి అసలు రాజధాని లేకుండా పోతుందయ్యా. ఆ పని చేయకుండా కనీసం ఇక్కడైనా ఆలోచన చేయి. మచిలీపట్నంలో నువ్వు కాదయ్యా పోర్టు కట్టింది, మేము కట్టాం. మచిలీపట్నంలో పోర్టు మనం కట్టాం. మన హయాంలోనే మనం భూములు తీసుకుంటాం, మన హయాంలోనే మనము అనుమతులు తీసుకొచ్చినాం, మన హయాంలోనే మనం ఫైనాన్షియల్ క్లోజర్ చేసినాం, మన హయాంలోనే మనం బ్యాంకులతో నీట్గా టైఅప్ కూడా చేసి స్టార్ట్ చేసి 30-40% వర్కులు కూడా పూర్తి చేసినాం మన హయాంలోనే. ఆ పోర్టు అయిపోతుంది. మచిలీపట్నం నుంచి విజయవాడకు కేవలం 70 కిలోమీటర్లు, విజయవాడ నుంచి గుంటూరుకు మరో 40 కిలోమీటర్లు, మొత్తం ఈ 110 కిలోమీటర్లు హైవే ఉందయ్యా. విజయవాడలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, మచిలీపట్నంలో పోర్ట్ వస్తూ ఉంది. ఈ హైవేకి అటు ఇటుగా ఎక్కడ నువ్వు కట్టే ఆ బిల్డింగులు ఇక్కడ కడితే దీన్నే మచిలీపట్నంలో నుంచి మా, విజయవాడలో నుంచి విఐ, గుంటూరులో నుంచి గన్ను, మావిగన్ అని చెప్పి ఈ 110 కిలోమీటర్లు ఈ ఎకనామిక్ కారిడార్ కింద, క్యాపిటల్ కారిడార్ కింద డిక్లేర్ చేసి ఆ కట్టే బిల్డింగ్లు ఆడ కట్టుకోకుండా ఇక్కడ కట్టయ్యా. 2 లక్షల కోట్లలో నువ్వు పెట్టే అమౌంట్లో 10% ఇక్కడ పెడితే చాలయ్యా. ఆ రోడ్ల కనెక్టివిటీని కొంచెం ఇంప్రూవ్ చేస్తే చాలు, బ్రహ్మాండమైన రాజధాని ఇక్కడే తయారవుతుంది.